నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టాపిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సందీప్ గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి నమస్తే సందీప్ గారు వెల్కమ్ టు ద స్టూడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి విన్నప్పుడల్లా చాలా మంది కిడ్నీలో స్టోన్స్ గురించి అలాగే క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వస్తాయి సార్ ఈ ప్రాబ్లమ్ కి రీజన్ ఏంటి ముందుగా కిడ్నీలో రాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇది రావడానికి కారణాలు చాలా సింపుల్ గా చాలా సాధారణంగా ఉంటాయమ్మా అతి ముఖ్యమైన కారణం చాలా సింపుల్గా ఉండేది మనం సరిగ్గా వాటర్ ఇంటేక్ తీసుకోలేకపోవటం సో యాడిక్వేట్ హైడ్రేషన్ మనం శరీరానికి ఇవ్వకపోవటం కిడ్నీలో రాళ్ళు తయారవ్వడానికి ఒక ప్రధానమైన కారణం అనమాట సో ఈ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల మనకి క్రిస్టల్ అండ్ క్రిస్టలైట్ రేషియో దెబ్బతింటూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం రోజు కూడా మన రక్తం శుద్ధి చేస్తూనే ఉంటుంది కిడ్నీలో సో ఆ శుద్ధి చేసే క్రమంలో ఈ సాల్ట్స్ అనేటివన్నీ కూడా గనిపిస్తూ ఉంటాయి దానికి అలా గనిపించకుండా ఉండడానికి కావాల్సిన వాటర్ ఇంటేక్ మనం తీసుకోలేనప్పుడు ఇవి తొందరగా రాళ్ళ రూపంలోకి తయారవుతూ ఉంటాయి అన్నమాట ఇది చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము రెండోది ఏంటి అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల సో కాల్షియం రిచ్ ఫుడ్స్ మనం కొన్నిసార్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో పర్టికులర్గా టమాటాలు కానివ్వండి పాలకూర కానివ్వండి లేదా ముల్లంగి కానివ్వండి ఇలాంటి పదార్థాలు కొంచెం ఎక్కువగా తీసుకునేటప్పుడు ఇది కాల్షియం రిచ్ సోర్సెస్ కాబట్టి మనకి కిడ్నీలో రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది అండ్ పర్టికులర్గా పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో అంటే మన పూర్వీకుల్లో మన ముందు జనరేషన్ వాళ్ళల్లో అంటే మన అమ్మ నాన్నలో తల్లిదండ్రుల్లో మనకి ఎవరికన్నా కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే ఆ టెండెన్సీ ఉన్నది లేదా వాళ్ళల్లో ఇదివరకు ఎప్పుడన్నా స్టోన్స్ తయారైన హిస్టరీ ఉంది అనుకున్న వాళ్ళల్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఒక్కసారి మనకి స్టోన్స్ తయారైనాయి అంటే మళ్ళీ కూడా స్టోన్స్ తయారయ్యే టెండెన్సీ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ మనకి కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా చాలామంది యాక్సిడెంటల్గా స్టోన్స్ అయినాయి అన్న విషయం తెలుసుకుంటూ ఉంటాం రొటీన్ స్కాన్స్లోనో అలాగా మనకి తెలుస్తూ ఉంటుంది సో దాంతోపాటు చాలాసార్లు చాలా రకరకాల వైద్యాలు చేసుకోవటం వల్ల పడిపోతూ ఉంటాయి అండ్ లేదా కొంతమంది సర్జరీకి వెళ్తూ ఉంటారు సో సర్జరీకి వెళ్ళినా కూడా మళ్ళీ రెండోసారి మూడోసారి స్టోన్స్ తయారవుతాయని చెప్తుంటారు కొంతమందికి కుడివైపు స్టోన్ తయారైంది అనివార్య కారణాల వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఒక ఏడాదికో 2 సంవత్సరాలకో ఎడం పక్కన తయారైనాయని వస్తూ ఉంటారు సో ఇలా ఒకసారి ఆ టెండెన్సీ శరీరంలో ఉంది అంటే మనం ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ టెండెన్సీని తీసేసుకునేంత వరకు మళ్ళీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట అలాగే చాలా సందర్భాల్లో ఈ మెడ నొప్పులు నడుము నొప్పులని కీళ్ళ నొప్పుల గురించి బాధపడేటప్పుడు కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా కాల్షియం అనేది చాలా తరచుగా వాడే ఇదనమాట సో డాక్టర్ గారి సలహా ప్రకారం తీసుకుంటే పర్లేదు కానీ చాలాసార్లు రెగ్యులర్గా వాడేస్తూ ఉంటారు చాలామంది అవగాహన లేక సో అలా ఎక్కువగా కాల్షియం మనం కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఒక పారాథార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది ఇది మనకి పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి విడుదలవుతూ ఉంటుందన్నమాట ఈ హార్మోన్ మన కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది మన శరీరంలో సో ఎప్పుడైతే ఈ పారాథార్మోన్లో ఇంబ్యాలెన్స్ వచ్చినా కానీ మనకి కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి ఉదాహరణకి మనకి అలనిన్ కానివ్వండి లేకపోతే జాంతిన్ కానివ్వండి సిస్టిన్ కానివ్వండి వీటికి సంబంధించిన ఈ మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా ఈ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట అలాగే యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువగా తయారవుతూ ఉంటుంది కొంతమందిలో సో అంటే మన కిడ్నీ యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేసే అంత ఫిల్టరేషన్ చేయకపోయినా లేదా మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతున్నా కానివ్వండి మనకి కిడ్నీస్లో యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి ఇదే మనం గౌట్ అని చెప్తుంటాం సో గౌట్లో ఆర్థరైటిసే కాదు కిడ్నీలో రాళ్ళు కూడా ఒక ప్రెజెంటేషన్ అనమాట సో దీనివల్ల కూడా అవుతూ ఉంటుంది సో కొంతమందిలో మనం తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి బాధపడుతూ ఉంటారు సో తరచుగా మనకి యూటీఏ రావటము మనం మూత్రం టెస్ట్ చేసుకున్నప్పుడు ఏదో ఒక బ్యాక్టీరియా ఐసోలేట్ చేయగలుగుతూ ఉండటము సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇవి కూడా మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ని తయారు చేస్తూ ఉంటాయి పర్టికులర్గా అలా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం అనమాట సో చాలాసార్లు యూరిన్ని మనం హోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాము సో పనిలో పడిపోయో మనం తర్వాత పాస్ చేద్దాం అనుకుంటాం లేకపోతే సరైన మనకి ఫెసిలిటీస్ దొరక్క ఎక్కువసేపు యూరిన్ని హోల్డ్ చేసుకునే అలవాటు కొంతమందిలో ఉంటాయి వాళ్ళల్లో కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా పాసిబుల్ రీజన్స్
రైట్. ఇప్పుడు మనం రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏ డిఫరెన్సెస్ ఉంటే మనం వీటి సిమ్టమ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు డాక్టర్? సో యాక్టివిటీస్ అంటే మనకి ఈ కిడ్నీలో రాళ్ళకి కొన్ని పర్టికులర్గా సిమ్టమ్స్ ఉన్నాయమ్మా. సో ముఖ్యంగా మనకి పెయిన్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మనకి పక్కటెముకల కింద రీనల్ యాంగిల్ భాగం అంటారు, అంటే కిడ్నీ ఉండే ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఒక డల్ ఏకింగ్ పెయిన్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా సడన్ ఆన్సెట్ సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఉన్నపలంగా సడన్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా తక్కువ టైంలోనే ఇది చాలా పీక్ స్టేజ్కి వెళ్తుంది, చాలా తారాస్థాయికి చేరుకుంటుంది అనమాట. సో మనం ఎంత నొప్పి ఉంటుందంటే కింద పడి దొల్లే అంత నొప్పి ఉంటుంది, తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. సో ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఇలా నడిచినాక గ్రాడ్యువల్గా మళ్ళీ క్రమేణా నొప్పి తగ్గుతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ పాటు బ్రేక్ ఇస్తుంది. మళ్ళీ అగైన్ గ్రాడ్యువల్గా ఈ పెయిన్ పెరగటం అనేది చూస్తుంటాం. ఈ రకంగా ఉండే నొప్పి కిడ్నీలో స్టోన్ వల్ల కలుగుతున్న నొప్పికి ఒక క్యారెక్టరిస్టిక్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీంతో ఆ పెయిన్ అనేది ఆ రీనల్ యాంగిల్లోనే కాకుండా గ్రాడ్యువల్గా క్రమేణా మనకి ఈ గ్రాయిన్ అంటే గజ్జల్లోకి దిగబడుతూ ఉండటం, లేదా పొత్తిగడుపులోకి దిగబడుతూ ఉండటము, లేకపోతే మనకి యూరిన్ పోసే చోటు వరకు కూడా వస్తూ ఉండటము. అంటే ఆడవాళ్ళలో మనకి టిప్ ఆఫ్ ద యూరిథ్రా వరకు, లేకపోతే ఆడవాళ్ళలో మనకి లేబియా వరకు కూడా మనకి పెయిన్ చూస్తూ ఉంటాం అనమాట. అలాగే కొంతమందిలో టెస్టికల్స్లోకి అండ్ థై రీజియన్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. సో దీంతోపాటు మనకి వికారంగా ఉండటము, వాంతులు రావటము, పర్టికులర్గా పెయిన్ పెరాక్సిజం బాగా ఎక్కువగా ఉండేటప్పుడు రిపీటెడ్ వామిటింగ్స్ చేస్తూ ఉంటారు. సో వామిట్ చేసినాక కొంచెం ఈ పెయిన్ రిలీఫ్ అనిపించినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ కల్లా ఈ పెయిన్ అగ్రవేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అండ్ విపరీతంగా మూత్రంలో మంట ఉంటుంది అనమాట. మూత్రం పోసేటప్పుడు చాలా మంటగా ఉండటము గమనిస్తూ ఉంటాం. కొంతమందిలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడే మూత్ర విసర్జన చేస్తారు. ఏమీ మంచినీళ్ళు కానీ ఏమీ తీసుకోరు నోటి ద్వారా. మళ్ళీ ఒక 10 నిమిషాలు పావు గంట కల్లా మళ్ళీ మూత్ర విసర్జన చేయాలనిపించటం. అండ్ వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా తక్కువ మోతాదులో మూత్రం వస్తూ ఉండటము, ఇది చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో పర్టికులర్గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళలో మనకి హిమచ్యూరియా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎరుపు రంగులో మనకి మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. మూత్రం అంతా కూడా ఎర్రగా రక్తంతో మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని హిమచ్యూరియా అంటాం. సో ఈ సిమ్టమ్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ కొంతమందిలో ఒక వేగ్ సూప్రాప్యూబిక్ పెయిన్ అంటారు, అంటే పొత్తిగడుపులో నొప్పి రావడం, ఇలాంటివి కూడా ఉండొచ్చు. సో దీంతో పాటు ఏమైనా ఇన్ఫెక్షన్ కూడా ఏమైనా సూపర్ యాడెడ్ అయినప్పుడు మనకి మైల్డ్ టు మోడరేట్ ఫీవర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా రీనల్ స్టోన్స్లో ఉండే లక్షణాలు. అండ్ ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కిడ్నీ పెయిన్, ఈ రీనల్ స్టోన్స్ వల్ల కొలిగే నొప్పి ప్రత్యేకంగా మనకి అర్ధరాత్రి పైన నుంచి తెల్లవారుజామున లేదా ఉదయం 7-8 గంటల లోపు చాలా ఎక్కువ మంది ప్రెజెంట్ చేస్తారు. అంటే మిగతా పూట రాకూడదని కాదు, కానీ చాలా ఆ పర్టికులర్ టైంలో మనకి రీనల్ యాంగిల్లో పెయిన్ రావటం, ఇందాక నేను చెప్పిన లక్షణాల్లో కనుక ఏమన్నా మనం ఉన్నామంటే అది కిడ్నీలో స్టోన్ వల్ల కలుగుతున్న లక్షణాల కింద మనం ఎక్కువగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ కిడ్నీలో స్టోన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఎంత సైజులో ఉంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రిపీట్ కాకుండా ఉంటుంది? సో కిడ్నీలో స్టోన్స్ సాధారణంగా ఒక 4 రకాలుగా మనం చెప్తూ ఉంటామండి. సో ముఖ్యంగా చాలా కామన్ 70-80% కేసెస్లో మనం చూసేటివి కాల్షియం స్టోన్స్ ఉంటాయన్నమాట. సో ఈ కాల్షియం స్టోన్స్లో కూడా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆక్సలేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ మనకి ఈ సాల్ట్స్, ఇందాక చెప్పినట్టుగా ఈ సాల్ట్స్ అన్నీ కూడా ఆల్టర్డ్ క్రిస్టల్ అండ్ క్రిస్టలైట్ రేషియో దెబ్బతింటం వల్ల మనకి ఈ కాల్షియం స్టోన్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఘనీభవించి మనకి స్టోన్స్ ఫామ్లో మనకి కిడ్నీలో తయారవుతూ ఉంటాయి. దీంతోపాటు యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే మనకి జాంథిన్ స్టోన్స్ కానివ్వండి, స్ట్రోవైట్ స్టోన్స్ కానీ చూస్తూ ఉంటాం. పర్టికులర్గా ఈ స్ట్రోవైట్ స్టోన్స్ని ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో మనం ఇందాక అనుకున్నట్టుగా తరచూ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడే వాళ్ళల్లో మనకి ఎక్కువగా ఈ స్ట్రోవైట్ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఎక్కువ మోతాదులో మనం ఈ కాల్షియం స్టోన్స్ చూస్తూ ఉంటాం. అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ అనేది ఎవరిలో ఎంత సైజ్ అన్నా తయారవ్వచ్చు. కొంతమందిలో మనం రొటీన్ యాక్సిడెంటల్గా మనకు ఇది ఒక ఫైండింగ్ కింద వస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 3 mm 4 mm స్టోన్స్ ఉండటం, లేదా
లేదా చిన్న చిన్న ఇసుక రేణువులాగా గ్రావెల్ అంటూ ఉంటారు. సో ఇలాంటివి ఉంటూ ఉండటం చూస్తూ ఉంటాము. కొంతమందిలో మనం లక్షణాలు ఉండేటప్పుడు అప్పుడు స్కాన్ చేయిస్తూ ఉంటాం అనమాట. సో ఆ స్కాన్లో ఉండేటప్పుడు మనకి 6 mm నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువ ఎంతవరకు అన్నా ఉండొచ్చు. సో 20 mm 25 mm స్టోన్స్ వరకు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఎవరిలో ఎంత సైజు పెరుగుతుంది అనేది ఎవరం చెప్పలేము. అండ్ అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఆ స్టోన్ పెరుగుతూ వచ్చింది, ఎంతకాలం పట్టింది అనేది కూడా మనం స్కాన్ల ద్వారా మనం చూసి చెప్పలేము అనమాట, ఐడెంటిఫై చేయలేం. వన్స్ ఒకసారి అందుకనే రొటీన్ ఇన్వెస్టిగేషన్లో యాదృచ్ఛికంగా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని తెలిసినా కానీ వెంటనే మనకి ఎటువంటి లక్షణాలు లేకపోయినా డాక్టర్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ ఏమైనా అవసరం పడుతుందా లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారపు అలవాట్లు మనం ఫాలో అయ్యి తగ్గించుకోవాలి అనేది క్లియర్గా డాక్టర్ గారి సలహా ప్రకారమే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్గా సిమ్టమ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయంటే మాత్రం ఇమీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఆయన చెప్తున్న మెడికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేం చెప్తున్నారు అనేది దాన్ని మనం ఫాలో అయ్యి తగ్గించుకునేటప్పుడు ముందు సిమ్టమాటిక్ రిలీఫ్ తీసుకుంటూ మనం ఆ స్టోన్ పడిపోవడానికి కావాల్సిన వైద్యం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇందాక చెప్తున్నప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది, కింద పడి గిరిగిలా కొట్టుకునేంత విధంగా కూడా పెయిన్ వస్తుంది అంటారు. బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ ఇంట్లో ఏమైనా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా అప్పటి వరకు రిలీఫ్కి? లేదండి, ఖచ్చితంగా అట్లాంటి అక్యూట్ ఫేజ్లో ఉండేటప్పుడు మనం ఎంత తొందరగా నియరెస్ట్ మెడికల్ ఫెసిలిటీని అప్రోచ్ అవ్వటమే మంచిదన్నమాట. సో ఇలాంటి కేసెస్లో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం ఇనీషియల్గా ఇమీడియట్గా కొంతమంది టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్స్ అవి తీసుకున్నాక కూడా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తూ ఉంటారు అనమాట. నిన్న రాత్రి ఇలా జరిగింది డాక్టర్ గారు. అలాంటి కేసెస్లో కూడా మనం రెగ్యులర్గా అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేసుకొని అసలు ఎక్కడ ఉంది స్టోన్, అండ్ కిడ్నీకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, అండ్ పేషెంట్ లక్షణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యామిలీ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఆయన శరీర తీరు ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం రెగ్యులర్గా మనం ట్రీట్ చేసుకున్నప్పుడు ఈ స్టోన్స్ పడిపోయాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి అలాగే కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది దాని గురించి? ఓకే అండి. సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఫాలో అవుతామండి. అంటే మనకి ప్రతి కిడ్నీ స్టోన్స్ తోటి బాధపడుతున్న ప్రతి మనిషి కూడా ఒకటే శరీర తీరు కలిగి ఉండడం. సో వాళ్ళకి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉన్నా కానీ ఇద్దరు వ్యక్తులు ఒకటేలాగా ఏలాగా పోలి ఉంటారో ఈ కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ కూడా ఇద్దరు ఒకటేలాగా పోలి ఉండరు. కాబట్టి వాళ్ళలో అసలు ముందు ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వీటి అగ్రవేటింగ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇతర లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటితో పాటు వీళ్ళ యొక్క శరీర తీరు ఎలా ఉంది, అండ్ ఎంత క్రానిసిటీ తోటి బాధపడుతున్నారు, అండ్ రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా లేదా రెండు వైపులా స్టోన్స్ తయారవుతున్నాయా, ఇలాంటి డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో వీటిని అనలైజ్ చేసి వాళ్ళకి తగినట్టుగా మనకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ మనం సిమ్టమాటిక్ రిలీఫ్ని పేషెంట్కి కలగజేస్తూ మనకి స్టోన్స్ పడిపోవడానికి అవసరమయ్యే ట్రీట్మెంట్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఎటువంటి ఫ్యాక్టర్స్ దీన్ని ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది, ఉదాహరణకి మనం ఇందాక అనుకున్నట్టు నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్నది, లేదా ఎక్కువ వేరే రకాల ఫుడ్స్ తీసుకుంటున్నారు, లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగే విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది అనేటివి ఏమైనా ఉన్నాయి అనేది కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సో కేస్ టేకింగ్లో. సో వాటిని ఎలా మోడిఫై చేసుకోవచ్చు, ఎలా ఆరోగ్యకరంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అనేది కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్యారలల్గా మనకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి స్టోన్ పడిపోవడంతో పాటు మనకి రికరింగ్ ఫీచర్స్ కూడా మనకి రికరెన్సీ కూడా రాకుండా ఉండే విధంగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ డాక్టర్ సందీప్ గారు మీరు ఇందాక అన్నారు కదా రిపీటెడ్గా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే స్కోప్ ఉంటుంది అని. మరి రిపీటెడ్గా స్టోన్స్ ఫామ్ అయితే కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? బట్ ఖచ్చితంగా అండి. సో రిపీటెడ్గా స్టోన్స్ తయారయ్యేటప్పుడు మనకి ఒక్కొక్కసారి కిడ్నీ యొక్క ప్యారెన్కైమా దెబ్బతినచ్చు. సో కిడ్నీ యొక్క ప్యారెన్కైమా అంటే కిడ్నీ యొక్క మజిల్ పాడే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే మనకి ఈ రికరెన్సీని తగ్గించుకోవడానికి కూడా మనకి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం చూడగలుగుతూ ఉంటాం అనమాట. అలాగే సైజ్ ఆఫ్ ద స్టోన్ బట్టి కూడా కొంతమందిలో చాలా మందిలో సైలెంట్గా ఉండిపోతూ ఉంటాయి. ఈవెన్ 15 mm 18 mm స్టోన్స్ కూడా ఎప్పటి నుంచో ఉంటూ ఉంటాయి. మనం ఒకసారి స్కాన్ చేసాం బయటపడింది, ఏ లక్షణాలు ఎటువంటి సమస్యలు ఉండవు, మళ్ళీ సంవత్సరం తర్వాత స్కాన్ చేస్తే కూడా మళ్ళీ మనకి అలాగే ఉంటుంది. పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు, ఒక నొప్పి కానీ మంట కానీ ఏ లక్షణాలు ఉండవు, చాలా సైలెంట్
సైలెంట్గా ఉంటున్నాయి అనమాట. కానీ అలాంటి సైలెంట్ స్టోన్స్ ఎక్కువ కాలం పాటు కిడ్నీస్లో ఉండేటప్పుడు కూడా మనకి ఈ పారెన్కైమా కిడ్నీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో మనకి ఈ స్టోన్ అనేది ఐదర్ పెల్వి యూరిటరిక్ జంక్షన్ అంటే కిడ్నీ నుంచి మూత్రనాళాలు బయటికి వచ్చే జంక్షన్లో కానివ్వండి, లేదా మనకి వెసైకో యూరిటరిక్ జంక్షన్ ఈ మూత్రనాళము బ్లాడర్లోకి ఎంటర్ అయ్యే చోట కానివ్వండి ఈ స్టోన్స్ అబ్స్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో మనకి నొప్పి కనిపిస్తూ ఉంటుంది కానివ్వండి. ఆ నొప్పి కనిపించే టైంకే మనకి చాలా సందర్భాల్లో ఈ బ్యాక్ ప్రెషర్ వల్ల హైడ్రోనెఫ్రోసిస్ డెవలప్ అవుతుంది. అంటే ఏంటంటే కిడ్నీ వాపుకి గురవటం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ హైడ్రోనెఫ్రోసిస్ ఎక్కువ కాలం పాటు కూడా మనం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. దీనివల్ల కూడా మనకి కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఫెయిల్యూర్లో కూడా ఇలా అవకాశాలు ఉండొచ్చు అనమాట. అంటే క్రియాటిన్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, బ్లడ్ యూరియా లెవెల్స్ పెరగడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఈ కిడ్నీలో ఉన్న స్టోన్స్ని అంత ఈజీగా తీసేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవి చేసుకునేటప్పుడు కూడా కిడ్నీలో స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు మనం ఈ క్రియాటిన్ లెవెల్స్ కానివ్వండి, బ్లడ్ యూరియా లెవెల్స్, ఆర్ఎఫ్టీ అంటారు, రేనల్ ఫంక్షన్ టెస్ట్ ఖచ్చితంగా అడ్వైస్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పటికే ఏమన్నా కిడ్నీ పాడైందా ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో క్రియాటిన్ లెవెల్స్ అవన్నీ బాగున్నాయా అంటే మనం కొద్దిగా సేఫ్ సైడ్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఏ స్టేజ్లో సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు కిడ్నీ స్టోన్స్కి సంబంధించి? అండ్ అలాగే సర్జరీ అవాయిడ్ చేసి త్రూ మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఓకే అండి. సో నార్మల్గా ఈ 7 mm అంతకన్నా స్టోన్స్ ఉండేటప్పుడు మనకి కిడ్నీలో 7 mm స్టోన్స్ ఉండేటప్పుడు సర్జరీకి చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు కానివ్వండి. ఈవెన్ మనకి 10 mm 15 mm స్టోన్స్ కూడా మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా పడిపోయిన సందర్భాలు చాలానే ఉంటున్నాయండి. కాకపోతే మనకి సర్జరీకి అనివార్యమైన కారణాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా బాగా గ్రాస్ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చేయటం, కిడ్నీ బాగా బల్జ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ చాలా నెగ్లెక్ట్ చేసి ఉంటారు అనమాట పేషెంట్స్. సో అలాంటి వాళ్ళల్లో మనకి ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళటమే మంచిది అవ్వచ్చు. అలాగే ఒక్కోసారి క్రియాటిన్ బాగా పెరిగిపోయి ఉంటుంది అనమాట. మనం అంటీరనలెస్ ఆ స్టోన్ని క్లియర్ చేస్తే కానీ మనకి ఆ యూరిన్ అంతా రావటము, ఆ కిడ్నీ ఫంక్షన్స్ రిస్టోర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఇమీడియట్గా మనకి ఒక 1 day కూడా టైం ఉండదన్నమాట. అలాంటి కేసెస్ ఉంటాయి. సో క్రియాటిన్ బాగా పెరిగిపోవటం, దానివల్ల ఇంకా రేనల్ ఫెయిల్యూర్లో ఉండే లక్షణాలు ఉంటూ ఉండటం, ఉదాహరణ కాళ్ళవాపులు లేదా ముఖం వాపు ఇలాంటివి వచ్చేయటం, ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మనకి అసలు శరీరం ట్రీట్మెంట్కి స్పందించే టైం కూడా శరీరం ఇవ్వకపోవచ్చు. ఇలాంటి విపరీతమైన కండిషన్స్లో అనివార్యమైనప్పుడు మనం సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు కానివ్వండి. సర్జరీ తీసుకున్నాక కూడా మళ్ళీ రికరెన్సెస్ రాకుండా ఉండడానికి మనకి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటాయి. అండ్ డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో కూడా వచ్చే స్కోప్ ఉంటుందా? తప్పకుండా అండి. సో చిన్నపిల్లల్లో కూడా మనకి కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొన్ని ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే మన రోగనిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేసి మన కిడ్నీలు పాడు చేసే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటారు. సో ఈ గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఏంటంటే మనకి కిడ్నీలో ఫంక్షనల్ యూనిట్స్ అనేటివి ఉంటాయి, నెఫ్రాన్స్ అనేటివి. మన రక్తాన్ని అంతా శుద్ధి చేసేది ఈ నెఫ్రాన్సే అనమాట. సో దీంట్లో ఒక సన్నని పొర ఉంటుంది అనమాట. మన వాటర్లో క్యాండిల్స్ ఎలా ఉంటాయి ఫిల్టర్స్, అలాగా ఒక సన్నని పొర ఉంటుంది. ఆ పొర దెబ్బతింటూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ప్రోటీన్లు బాగా పోతూ ఉంటాయి అనమాట. ఇలాంటి సమస్యలు మనం చిన్నపిల్లల్లో బాగా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్లో పోవటం వల్ల ముఖం బాగా వాచిపోతూ ఉంటుంది, తరచూ జ్వరాలు వస్తూ ఉంటాయి, కాలు వాపు ఉంటూ ఉంటుంది, మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు, తరచూ ఫీవర్ రావటము అండ్ తరచూ ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ గ్లోమరులర్ నెఫ్రైటిస్లో. అలాగే మనకి నెఫ్రోటిక్ సిండ్రోమ్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట. ఇవి కొంచెం పిల్లల్లో చూస్తూ ఉంటాం కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ తీసుకోవాలి బిఫోర్? అన్నిటికన్నా కూడా ముఖ్యంగా తీసుకోవాల్సింది యాడిక్వేట్ హైడ్రేషన్ అండి. అండ్ మన బాడీ వెయిట్కి తగినట్టుగా మనం హైడ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ సాధారణ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో ఇండియన్ స్టేజ్ పర్సనాలిటీస్లో మనకి మినిమం 3 to 4 liters వరకు వాటర్ ఇంటేక్ సరిపోతూ ఉంటుంది. కొద్దిగా ఒబీస్ ఉన్నప్పుడు కొద్దిగా ఇంకా ఎక్కువ వాటర్ ఇంటేక్ కూడా అవసరం పడవచ్చు. అలాగే ఎక్సెస్ నాన్ వెజ్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు. చాలా మితిమీరి నాన్ వెజ్ తీసుకోవడం కూడా మంచిది కాదనమాట. కొంతమంది డైలీ బిర్యానీస్ తింటాం లేదా డైలీ నాన్ వెజ్ ఉండటం ఇలాంటివి ఆపేసుకోవాలి. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, సో ఈ రెండింటిని మనం వీలైనంత తొందరగా అసలు అలవాటు చేసుకోకపోవటం బెటర్. ఒకవేళ అలవాటు ఉంటే కనుక వీలైనంత తొందరగా దీన్ని ఆపేసుకోవటం మంచిదన్నమాట. సో ఈ కారణాల వల్ల మనకి ఎక్కువగా కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. స్టోన్సే కాదు ఇంకా ఇతర కిడ్నీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం దూరంగా ఉంటూ ఉండాలి.
అండ్ కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు, ఏదొచ్చినా కూడా దాని రిలేటెడ్ ఇంకొకటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది హాస్పిటల్స్కి వస్తున్నప్పుడు. అండ్ కిడ్నీతో పాటు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మెయిన్గా మనకి కిడ్నీ సమస్యతోటి బాధపడేటప్పుడు ఎక్కువ హైపర్ టెన్షన్ కూడా ఉంటుందండి. కిడ్నీ చాలా ఫంక్షన్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి కిడ్నీ అంటే మన బ్లడ్ అంతా ఫిల్టర్ చేయటము, మనం బ్లడ్లో ఉన్న మలినాలను మాత్రమే బయటికి పంపించేయటం అనుకుంటాం. కానివ్వండి, కిడ్నీ చాలా పనులు చేస్తూ ఉంటుంది. మన విటమిన్ డి మనకి కిడ్నీలోంచి తయారవుతూ ఉంటుంది. అలాగే మన రక్తహీనత, మన బ్లడ్ ఫార్మేషన్ అవ్వడానికి కూడా ఎరిథ్రోపాయిటిన్ని మనకి కిడ్నీసే సెక్రెట్ చేస్తూ ఉంటాయి. సో ఈ కిడ్నీ సమస్యలు ఏర్పడ్డప్పుడు మనకి కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోతునేటప్పుడు మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటే రక్తహీనత డెవలప్ అవుతుంది. అలాగే మనకి ఈ విటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉండటం వల్ల మన బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి బ్లడ్ ఫామ్ అవుతుంది. అలాగే యాంజియోటెన్సిన్ రెనిన్ మెకానిజం అంటారు అనమాట. సో ఈ మెకానిజం కూడా మనకి కిడ్నీలోనే జరుగుతుంటుంది. ఇది అబ్నార్మల్ అవ్వటం వల్ల కూడా మనకి హై బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. సడన్గా మనకి బ్లడ్ ప్రెషర్ 200-220 దాకా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాగా కిడ్నీ చాలా ఫంక్షన్స్ క్యారీ చేస్తుంటుంది. సో కిడ్నీ ఫంక్షన్స్ అన్నీ కూడా దెబ్బతినటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర అవయవాల మీద కూడా పడే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు రక్తహీనత డెవలప్ అవ్వటం వల్ల దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బీపీ ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఆ లోడ్ మనకి గుండె మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే పర్టికులర్లీ ఆల్కహాలిక్స్లో మనకి లివర్ దెబ్బతింటూ ఉంటుంది. సో లివరే కాదు, దాంతోపాటు కిడ్నీ కూడా దెబ్బతినచ్చు ఆల్కహాల్ వల్ల. హెపటోరేనల్ సిండ్రోమ్ అంటారు అనమాట, హెచ్ఆర్ఎస్. సో ఇలాగా అనేక విషయాల మీద మనకి ఈ కిడ్నీ వల్ల ఇతర విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు? అండ్ వాట్ అబౌట్ ద డాక్టర్స్? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా చక్కని డాక్టర్ టీం ఉంటుందండి. సో మా సిఎండి గారు డాక్టర్ శ్రీకాంత్ మర్లో సార్ గైడెన్స్లో రెగ్యులర్గా మనం సార్ తోటి కేసెస్ తెచ్చుకోండి, ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు టీం చాలా నేర్చుకుంటుందన్నమాట. సో దాంతోపాటు మనం ఈ అడ్వాన్స్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ని చాలా క్లాసికల్ అప్రోచ్ మనకి ఇక్కడ ఫాలో అవ్వడానికి ఉంటుంది, అవకాశం, ఆ స్కోప్ ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా మంచి ఫలితాలు రాబట్టగలుగుతున్నాం, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది పేషెంట్స్ హ్యాపీగా ఉంటున్నారు. సో రికరెన్సెస్ రాకుండా కూడా మనం ట్రీట్ చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ మనకి హోమియోకేర్లో ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్కి మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాన్ని ఇక్కడ మనం చాలా బాగా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. అందుకనే మంచి రిజల్ట్స్ మనం రాబట్టగలుగుతున్నాం అండి. అండ్ వన్స్ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం రిపీట్ కాకోకుండా ఉండడానికి అసలు ఎటువంటి కేర్ తీసుకుంటారు వన్స్ ఫామ్ అయిన తర్వాత? చాలా సందర్భాల్లో మనకు ఈ డైట్ తోటి అండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తుందండి. అందుకనే వన్స్ స్టోన్స్ మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా మనం అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మనం ఇందాక చెప్పినట్టుగా పాలక్ కానివ్వండి, లేకపోతే ఈ రాడిష్ కానివ్వండి, టమాటోస్ కానివ్వండి, దీన్ని కంప్లీట్గా ఆపేయమని చెప్పను కానివ్వండి, కొద్దిగా మినిమైజ్ చేసుకొని కొన్ని అలవాట్లు, ఎడిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే మనం దూరం పెట్టేసుకొని మనం మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. And thank you so much, Dr. Sandeep Garu, for being here and explaining about all these things. Once again, thank you so much. So, చూసారు కదా, ఇది వాల్టీ లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.